ఫేస్ అందంగా ఉండాలని, బ్రైట్గా ఉండాలని ఎవరికి ఉండదు. వాళ్ళకి ప్రతిసారి మనం క్రీమ్స్ లేదంటే టాబ్లెట్స్ డాక్టర్ దగ్గర పోకుండా ఇంటి దగ్గర హోమ్ రెమెడీస్ ఏం చేసుకోవచ్చు సేఫ్గా. సో యాజ్ ఎ డాక్టర్గా ఐ రికమెండ్ ఫ్యూ టిప్స్. కొన్ని టిప్స్ నేను రికమెండ్ చేస్తాను. దాంట్లో ఈరోజు ఒక 3 మనకు రెగ్యులర్గా దొరికే ఐటమ్స్తోని, మన ఇంట్లో దొరికే ఐటమ్స్తోని మనం ఫేస్ని ఇన్స్టెంట్గా డల్నెస్ ఉన్నప్పుడు ఆ ఎక్స్ఫోలియేషన్ అయ్యి స్కిన్ ఎట్లా బ్రైట్గా మారుతుంది. దాంట్లో ఫస్ట్ మనకు ఉన్నది అలోవెరా జెల్. అలోవెరా జెల్ అన్ని చోట్ల అవైలబుల్ ఉంటుంది. ఈ అలోవెరా జెల్ని, ఫ్రెష్ అలోవెరా జెల్ని ప్యాక్ లాగా అప్లై చేసుకున్నప్పుడు దీంట్లో హైడ్రేషన్, అంటే స్కిన్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకు కూడా అలోవెరా జెల్ చాలా పనిచేస్తుంది. హీలెంట్గా వర్క్ చేస్తుంది. ఒకసారి మన దెబ్బ తగిలినప్పుడు అలోవెరా జెల్ రాసుకోవచ్చు. అక్కడ హైడ్రేట్ చేస్తుంది, స్కిన్ సాఫ్ట్గా చేస్తుంది, స్కిన్కి ఆ స్మూత్నెస్ ఇస్తుంది. సో అలోవెరా జెల్ కనుక మీకు అవైలబుల్ ఉంటే ఫస్ట్ ఆప్షన్ అలోవెరా జెల్. దాన్ని జ్యూస్ లాగా మిక్స్ చేసేసి ఫేస్కి అప్లై చేసుకొని 10-15 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటే యూ ఇన్స్టెంట్లీ సీ ద ఫ్రెష్నెస్. సెకండ్ థింగ్ పపాయ. పపాయ ఎందుకంటే పపాయలో పపైన్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. దాంతో పపాయని మనం ప్యాక్ లాగా పెట్టుకున్నప్పుడు, దాన్ని పేస్ట్ చేసి ప్యాక్ లాగా పెట్టుకున్నప్పుడు ఆ ఎక్స్ఫోలియేషన్ అయ్యి దాంతోపాటు స్కిన్ మార్క్స్ అలాంటివి కూడా తక్కువ కనబడతాయి. ఫ్రెష్నెస్, గ్లో వస్తుంది. సో ఫ్రెష్ పపాయ మన లోపల పార్ట్ని మిక్స్ చేసేసుకొని దాన్ని కనుక ఫేస్కి ప్యాక్ లాగా పెట్టుకుంటే కూడా పపాయ ఈజ్ అ వండర్ఫుల్ హోమ్ రెమెడీ ప్యాక్ గ్లో రావడానికి. ఇది కాకుండా హనీ, హనీలో 1 టేబుల్ స్పూన్ హనీలో ఒక ఫ్యూ డ్రాప్స్ లెమన్ యాడ్ చేస్తే మనకి దట్ విల్ బికమ్ అ స్ట్రాంగ్ ఎక్స్ఫోలియేషన్ ఏజెంట్ ప్లస్ హైడ్రేషన్ 2 ఇస్తాయి హనీలో. ఈ రెండిట్లో మనకు పపాయతోను, నెంబర్ 2 ఈ హనీ ప్యాక్తోను, అది కూడా ఫేస్ ప్యాక్ పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకుంటే ఇన్స్టెంట్గా మీకు ఫేస్లో బ్రైట్నెస్ తెలుస్తుంది. ఇది యాక్నే మార్క్స్ పడ్డ వాళ్ళకి, తర్వాత స్కిన్ కొంచెం బయటికి వెళ్ళి డల్ అయిన వాళ్ళందరూ కూడా మనం ఈ ప్యాక్ని వీక్లీ 1 or 2 అది హోమ్ రెమెడీగా మనం ప్లాన్ చేసుకుని అటెంప్ట్ చేసుకోవచ్చు. ఒకటి స్కిన్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు మాత్రము వీటితో మనం ట్రై చేసినప్పుడు ఫస్ట్ కొంచెం ట్రయల్ చేసి మాత్రమే, ఒక చిన్న ఏరియాలో రాసి మాత్రమే మొత్తం ఫేస్కి వెళ్ళండి. ఎందుకంటే స్కిన్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళలో ఏమాత్రం ఎసిడిక్ నేచర్ ఉన్నా కూడా స్కిన్ రెడ్ అయ్యి ఇన్ఫ్లేమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ స్కిన్ సెన్సిటివ్ లేని వాళ్ళందరూ కూడా మనం డిస్కస్ చేసిన ఈ 3 ప్యాక్స్తో ఇన్స్టెంట్గా 15 నిమిషాల్లోనే మీరు గ్లో అండ్ సాఫ్ట్నెస్, స్మూత్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవి ఏవి కూడా మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రము ఇది లాంగ్ టర్మ్లో చేయడం మంచిది కాదు. ఖచ్చితంగా మీరు క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ కానీ, స్కిన్ స్పెషలిస్ట్ కానీ కన్సల్ట్ చేసి స్కిన్ ప్రాబ్లమ్ ట్రీట్ చేసుకొని ఇవి యాజ్ ఎ హోమ్ రెమెడీస్ మాత్రమే ఇవి ట్రై చేస్తే మీ స్కిన్కి మీరు లాంగ్ టర్మ్లో మీరు ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు.